శ్రీమహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 2/2/2025 ఆదివారం వారఫలములలో భాగంగా ప్రస్తుతం మనం మాఘమాసంలో ఉన్నాం. మాఘమాసం ప్రస్తుతం నడుస్తున్నది కాబట్టి ఈ మాసానికి ఉన్నటువంటి విశేషాన్ని మనం తెలుసుకుంటూ, ఈ మాసంలో ఏ క్రతువు చేసినట్లయితే, ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించినట్లయితే మనకి గ్రహ బాధలు తొలుగుతాయో, శారీరక బాధలు తొలుగుతాయో, సంపద కలుగుతుందో దాన్ని ఆచరించడం శాస్త్రవచనం. మాఘమాసం స్నానానికి, దానానికి చాలా విశేషం. ఈ మాసంలో స్నానమాచరించినా, దానం చేసినా సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో, పరమశివుని అనుగ్రహంతో మనకి సకల బాధలు తొలుగుతాయని, కొన్ని జన్మల నుంచి చేసినటువంటి కర్మఫలముల చేత పడుతున్నటువంటి బాధలన్నీ తొలుగుతాయని, కొన్ని జన్మల నుంచి కలిగినటువంటి కర్మఫలం చేత కలిగిన దరిద్రం తొలుగుతుందని అనేక పురాణములు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ మాఘమాసంలో స్నానాదులు ఆచరించిన, దానం చేసిన దాని ఫలం చేత వారితో పాటు వారి సంతానాన్ని కూడా ఈ మాసంలో భగవంతుడు రక్షిస్తాడు అని అనేక విధములైనటువంటి పురాణ వచనములు. అదేవిధంగా ఈ మాసానికి మాఘమాసము అని పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ మాసంలో స్నానం ఏ తిథుల్లో చెయ్యాలి, ఉత్తమమైనటువంటి తిథులేమిటి, అదేవిధంగా ఏ స్నానం ఆచరించినట్లయితే ఎంత ఫలితం కలుగుతుంది అనేది తెలియజేస్తూ, ముందుగా అసలు ఈ మాసానికి మాఘమాసము అని పేరు రావడానికి గల కారణాన్ని తెలియజేస్తున్నాను. చంద్రుడు పౌర్ణమి తిథి యందు ఏ నక్షత్రంలో స్థితి పొంది ఉంటాడో ఆ నక్షత్రం యొక్క నామాన్ని మాసానికి చేర్చి ఆ నక్షత్ర నామమే మనకి మాసంగా నిర్ణయించారు. అవి 12 పౌర్ణములకి 12 నక్షత్రములు స్థితి పొంది ఉన్నటువంటి నక్షత్రముల యొక్క పేర్లు 12 మాసములుగా చెప్పబడ్డాయి. అలాగే చైత్రమాసంలో పౌర్ణమి తిథి యందు చిత్తా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి దాన్ని చైత్రమాసము అన్నారు. అలాగే మాఘమాసంలో పౌర్ణమి మఖా నక్షత్రంలో కలుగుతుంది కాబట్టి దీన్ని మాఘమాసము అన్నారు. ఈ మాసం స్నానానికి, దానానికి విశేషమైనటువంటి మాసం. అలాంటి ఈ మాసంలో సూర్యనారాయణ స్వామివారు దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారు. ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాత సూర్యనారాయణ స్వామివారు మకరంలో ప్రవేశించిన వెంటనే విశేషమైనటువంటి మనకి ఆరోగ్యం కలిగేటువంటిని, కొన్ని జన్మల పాపముల నుంచి విముక్తి కలిగేటువంటిని, కొన్ని రుణములు తొలగేటువంటిని యోగ్యతని కలగజేస్తారు. అలాంటి సూర్యనారాయణమూర్తి కిరణములు నీటియందు పడగానే అనేక విధములైనటువంటి ఔషధీ గుణములు కలిగినటువంటి లక్షణములు ఆ జలానికి కలుగుతాయి. కాబట్టి ఈ మాఘమాసంలో స్నానమాచరించడం విశేషం. ఈ మాఘమాసం అంతా స్నానం చెయ్యలేనటువంటి వారు కొన్ని విశేష తిథులు చెప్పబడ్డాయి. ఆ తిథుల్లో రద్దీ లేని ప్రదేశంలోకి వెళ్ళి స్నానం చెయ్యాలి. ఏదైనా సరే నదీ స్నానం ఎక్కడ చేసినా ఉత్తమమే, మనం ఇక్కడే చెయ్యాలి అనే నిర్ణయం లేదు. ఈ మాసం అంతా స్నానానికి విశిష్టతని తెలియజేశారు. కాబట్టి ఈ మాసంలో స్నానం చేసినటువంటి వారి యొక్క సంతానాన్ని కూడా సూర్యనారాయణమూర్తి, శ్రీమన్నారాయణుడు, అలాగే పరమేశ్వరుడు కూడా రక్షిస్తారు అని శాస్త్రవచనం. అది ఎక్కడ చెప్పబడుతోంది అంటే బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతుంది ఒక మాట. ఈ మార్కండేయుడు మృత్యువును జయించి చిరంజీవిగా ఉండడానికి తల్లిదండ్రులైనటువంటి మృకండు, మరుద్వతి వీరిరువురు కూడా మాఘమాస వ్రతాన్ని ఆచరించి మాఘస్నానం విడిచిపెట్టకుండా చెయ్యడం చేత ఆ ఫలం వల్ల మార్కండేయుడు ఆ పుణ్యం వల్ల కూడా చిరంజీవిగా ఉన్నాడు అనేటువంటి విషయం బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. అదేవిధంగా ఈ మాసంలో ఏ స్నానం చేసినట్లయితే ఎంత ఫలం కలుగుతోందో కూడా తెలియజేస్తోంది.
సప్తమి తిథి రోజున అంటే రథసప్తమి రోజున కనుక స్నానం చేసినట్లయితే 7 జన్మల నుంచి చేసినటువంటి మహాపాపములన్నీ కూడా విముక్తి కలిగి మనకి మంచి ఆరోగ్యం సంపద కలుగుతుంది. అదేవిధంగా ఏకాదశి రోజున గనక స్నానం చేసినట్లయితే వారికి చక్కటి మోక్షం కలుగుతుంది. పౌర్ణమి తిథియందు గనక స్నానం చేసినట్లయితే చక్కటి మనశ్శాంతి కలుగుతుంది, సకల సంపదలు కలుగుతాయి. అలాగే కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి రోజున స్నానం చేసినట్లయితే పరమేశ్వరానుగ్రహంతో సకల సంపదలు, ఆరోగ్యము, మోక్షము అన్నీ కలుగుతాయి అని శాస్త్రవచనం. అయితే అసలు ఈ స్నానాన్ని ఎలా చేస్తే ఉత్తమము, అలాగే ఏ స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో కూడా శాస్త్రం చెబుతోంది. అది ఎలా చెయ్యాలి ఏమిటి అంటే, ఉదయాన్నే మొట్టమొదట ఇంటి యందు సలక్షణంగా స్నానమాచరించి దంతధావన చేసుకుని స్నానమాచరించిన తర్వాత మాత్రమే నదీ స్నానానికి వెళ్ళాలి. అంతే తప్ప నదీ ఒడ్డున దంతధావన చేసి ఆ నదీ ఒడ్డున స్నానం చెయ్యడం మంచి విషయం కాదు. అది శాస్త్రసమ్మతమైనటువంటి విషయం మాత్రం కాదు. ఇంటి దగ్గరే దంతధావన చేసుకుని కాలకృత్యాదులు పూర్తి చేసుకుని ఇంటి దగ్గర నిత్యం చేసే స్నానం ఆచరించిన తర్వాత నదీ స్నానానికి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతోంది. అయితే ఏ స్నానం ఎంత ఫలాన్నిస్తుందో కూడా తెలియజేస్తోంది. ఉత్తమం నదీ స్నానంచ మధ్యమం తటాకంతథ అధమం కూపస్నానంచ భాండస్నానం అధమాధమం అని. ఉత్తమం నదీ స్నానం. నదీ స్నానం చేసినట్లయితే చాలా ఉత్తమం. ఆ నదీ స్నానం చెయ్యడం చేత ఏదైతే ఫలాన్ని శాస్త్రంలో చెప్పబడిందో ఆ ఫలం పూర్తిగా పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్యమం తటాకం, నది సమీపంలో లేనటువంటి వాళ్ళు, అందుబాటులో లేనటువంటి వాళ్ళు చెరువులో స్నానం చెయ్యడం చేత కూడా వారికి అదే ఫలితాన్ని సూర్యనారాయణమూర్తి స్వామివారు అందిస్తారు. అదేవిధంగా కూపస్నానం, ఇంకా ఈ చెరువు కూడా వారికి సమీపంలో లేక అందుబాటులో లేనట్లయితే నూతియందున్నటువంటి జలాన్నైనా స్నానం చెయ్యొచ్చు. అలా చేసినా కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఈ మూడింటికి అందుబాటు లేక, ఆరోగ్య పరిస్థితి కుదరక, ఏవో అనేక విధములైనటువంటి ఇబ్బందులు ఉంటే వారు మాఘస్నానం చెయ్యలేకపోయామని బాధపడాల్సినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వారు ఇంటి దగ్గరే ఒక భాండం అంటే ఒక పాత్రలో జలాన్ని పట్టుకుని మొట్టమొదట జలాన్ని తీసుకుని చేత్తోటి పట్టుకుని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనేటువంటి నామాన్ని జపించి గంగా 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 అని 3 సార్లు గంగా అమ్మవారిని స్మరించి ఆ జలాన్ని స్నానం చేసిన ఎంత ఫలం కలుగుతుంది. అసలు ఏ స్నానం చెయ్యడం చేత ఎంత ఫలం కలుగుతుందో కూడా తెలియజేస్తున్నాను. ఓవేళ ఇంటి వద్దనే స్నానాన్ని గనక ఆచరించినట్లయితే వారికి 6 సంవత్సరములు మాఘమాస స్నానం ఆచరించినటువంటి ఫలం కలుగుతుంది. అదేవిధంగా బావియందు గనక మాఘస్నానం ఆచరించినట్లయితే 12 సంవత్సరములు మాఘమాస స్నానమాచరించిన ఫలం కలుగుతుంది. అలాగే చెరువు వద్ద స్నానాన్ని ఆచరించినట్లయితే 24 సంవత్సరములు మాఘస్నానం చేసినటువంటి ఫలం కలుగుతుంది. అదే నదీ స్నానం చేసినట్లయితే 96 సంవత్సరములు మాఘస్నానమాచరించినటువంటి ఫలం కలుగుతుంది. అదేవిధంగా గంగా, యమున, సరస్వతి ఇత్యాది నదులు త్రివేణీ సంగమంలో గనక స్నానమాచరించినట్లయితే కనుక ఈ 96 సంవత్సరముల స్నాన ఫలానికి 100 రెట్లు స్నానఫలం అంటే మాఘస్నాన ఫలం మనం పొందడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతోందనమాట. కాబట్టి ఈ స్నానం ఆచరించేటువంటి వాళ్ళు ఈ విధంగా స్నానాన్ని ఆచరించండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా నదీ స్నానం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి. ఆ నదీ స్నానం కూడా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతంలో చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రశాంతంగా ఉందో అక్కడే స్నానం చెయ్యండి తప్ప ఎవరో చెప్పినటువంటి విని ఈ యొక్క ప్రదేశంలోనే విశేషం అనేటువంటి మాట ఉత్తిది.
ఎక్కడ స్నానం చేసినా ఆ నదికున్న విశేషం ఎప్పుడూ ఉంటుంది. ఇబ్బంది తెచ్చుకుని స్నానం చెయ్యమని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. తర్వాత స్నానం చేసేటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి శ్లోకములను కూడా చెబుతున్నాను. వీటిని కూడా అందరూ కూడా వినండి. అలాగే నేను ఈ శ్లోకాలని ఈ ఆడియో పూర్తయిన తర్వాత దాని వెనకాల నేను వాటిని కూడా రాసి పెడతాను. చూసి అందరూ కూడా మాఘస్నానం చేసే ప్రయత్నం చెయ్యండి, మానకుండా ఆచరించండి. దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయ చ ప్రాతస్నానం కరోమధ్య మాఘే పాప వినాశనం. అలాగే మకరస్థే రవవు మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానే నానేన మే దేవ యథోక్త ఫలదోభవ అనేటువంటి ఈ 2 శ్లోకాలు చెప్పుకుంటూ అదేవిధంగా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి శ్లోకాన్ని, అలాగే గంగా గంగేతి యో బ్రూయాద్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అనేటువంటి ఈ శ్లోకాన్ని కూడా వినడం కానీ చదవడం కానీ ఏదో ఒకటి చేసి చక్కగా స్నానమాచరించండి. ఈ మాఘస్నానం చెయ్యడం చేత కొన్ని సంవత్సరముల నుంచి, అలాగే కొన్ని జన్మల నుంచి, అలాగే ఎంతో పాపములు వాళ్ళని బాధ పెడుతుంటే పాపం వల్ల ఈ జన్మలో ఏం కలుగుతుందంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత. పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది వ్యాధి రూపంలో బాధ పెడుతుంది. ఆ వ్యాధి తొలగాలి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ మాఘస్నానం ఆచరించడం చేత సూర్యనారాయణ స్వామి వారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఈ విధంగా మాఘస్నానాన్ని ఆచరించండి. అదేవిధంగా మనం ద్వాదశ రాశుల గురించి కూడా ప్రతి ఆదివారం చేయాల్సినటువంటి పరిహారాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మాసం స్నానానికి దానానికి విశేషమని చెప్పాను కాబట్టి ఈ మాసంలో ఏ రాశి వారు ఏ దానం చెయ్యాలో తెలియజేస్తాను. ఆ దానం చేసి మీరు భగవదానుగ్రహాన్ని పొందండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారంలో శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఒక 5 సోలలు మినప్పప్పు దానం చెయ్యడం బ్రాహ్మడికి మంచిది. అలాగే వృషభ రాశి వారు గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శనగపప్పు 5 సోలలు బ్రాహ్మణునికి దానం చెయ్యడం మంచిది. అదేవిధంగా మిథున రాశి వారు ఈ గురువారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఒక 5 సోలలు శనగపప్పు, మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కందిపప్పు దానం చెయ్యడం చాలా విశేషం. అలాగే మిథున రాశి వారు 5 సోలలు ఉలవలు కూడా దానం చెయ్యడం, మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఉలవలు దానం చెయ్యడం విశేషం. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఒక 5 రూపాయలు నువ్వులు బ్రాహ్మడికి దానం చేసి స్వయం పాకం ఇవ్వడం మంచిది. అలాగే కందిపప్పు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు దానం చెయ్యడం మంచిది. అనంతరం సింహరాశి. సింహరాశి వారు మినపపప్పు శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు 5 సోలల మినపపప్పు బ్రాహ్మణునికి దానం చెయ్యండి. అలాగే కన్యారాశి వారు. కన్యారాశి వారు ఉలవలు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు దానం చెయ్యడం మంచిది. అనంతరం తులారాశి. తులారాశి వారు గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శనగపప్పు దానం చెయ్యండి 5 సోలలు. ఏ పప్పైనా 5 సోలలు, కేవలం నువ్వులు మాత్రమే 5 రూపాయలవి. అలాగే తులారాశి వారు ఉలవలు 5 సోలలు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు దానం చెయ్యండి. అదేవిధంగా వృశ్చిక రాశివారు. వృశ్చిక రాశివారు శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఒక 5 రూపాయలు నువ్వులు స్వయం పాకం బ్రాహ్మడికి దానం చెయ్యండి. అదేవిధంగా కందులు ఒక 5 సోలలు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు దానం చెయ్యండి. అలాగే ధనురాశివారు. ధనురాశివారు శనివారం రోజు ఉదయం
6-7 గంటల లోపు మినపపప్పు 5 సోలలు దానం చెయ్యండి. అదేవిధంగా మకర రాశి వారు ఒక 5 సోలలు ఒక 5 రూపాయలు నువ్వులు శనివారం ఉదయం 6-7 గంటల లోపు దానం చేసి అనంతరం స్వయం పాకం ఇవ్వండి. కుంభరాశి వారు శనివారం ఉదయం 6-7 గంటల లోపు వీరు 5 రూపాయల నువ్వులు స్వయం పాకం దానం చెయ్యడం, అదే సమయంలో 5 సోలలు మినప్పప్పు దానం చెయ్యడం, అలాగే గురువారం ఉదయం 6-7 గంటల లోపు శనగపప్పు దానం చెయ్యడం విశేషం. అదేవిధంగా వీరు ఉలవలు 5 సోలలు మంగళవారం ఉదయం 6-7 గంటల లోపు దానం చెయ్యడం చాలా విశేషం. అదేవిధంగా మీనరాశివారు వీరు శనివారం ఉదయం 6-7 గంటల లోపు 5 రూపాయల నువ్వులు స్వయం పాకము 5 సోలలు మినప్పప్పు దానం చెయ్యడం మంచిది. అలాగే మంగళవారం ఉదయం 6-7 గంటల లోపు వీరు కందిపప్పు 5 సోలలు దానం చెయ్యడం మంచిది. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఈ దానాలకి పప్పునే తెలియజేశాను. నేను ఎందుకని తెలియజేశానంటే పూర్వం ధాన్యం ఇచ్చేవారు. ఆ ఇచ్చినటువంటి ధాన్యం పూర్వం వాళ్ళు వినియోగించుకోవడానికి, వాళ్ళు ఉపయుక్తం చేసుకోవడానికి ఆ సమయంలో అవకాశం ఉండేది. ఈ కాలానుగుణంగా ఏదైనా దానం చెయ్యాలి. ఈ కాలంలో మనం ఈ ధాన్యం ఇస్తే వాళ్ళు దాన్ని స్వీకరించే అవకాశం తక్కువగా ఉండడం చేత నేను పప్పులు ఇవ్వమని మీకు తెలియజేశాను. మీ అంగీకారాన్ని బట్టి మీరు చెయ్యండి. నా యొక్క భావన, నా యొక్క సలహా, మీరు పప్పులు దానం చేసినట్లయితే వాళ్ళు తక్షణం దాన్ని వినియోగించుకుంటారు. అలా వినియోగించుకున్నప్పుడు దాని ఫలాన్ని మీరు పొందగలుగుతారు. ఇది ఈ మాఘమాసం యొక్క విశేషం. అలాగే స్నానఫలం, అలాగే ఏ రాశివారు ఏ దానం చేసినట్లయితే సూర్యనారాయణ స్వామి అనుగ్రహంతో కొన్ని జన్మల నుంచి కూడా మనల్ని బాధ పెడుతున్నటువంటి రోగములు, దరిద్రములు, బాధలు తొలగుతాయి. అదేవిధంగా ఈ రోజున తిథివార నక్షత్రములు, వర్జ దుర్ముహూర్తములు తెలియజేసి ఇక్కడతోటి ఈ సెలవు తీసుకుంటాను. ఈరోజు చవితి ఆదివారం పగలు గంటలు 12:27 వరకు చవితి స్థితి పొంది ఉన్నది. ఉత్తరాభాద్రా నక్షత్రం తెల్లవారుజామున 4:14 వరకు ఉన్నది. యోగం శివం యోగం పగలు 12:36 వరకు ఉన్నది. కరణం భద్రకరణం పగలు 12:27 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 2:44 ప్రారంభమై 4:14 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 ప్రారంభమై 5:06 వరకు స్థితి పొంది ఉన్నది. అలాగే ఇది మాఘమాసం కనుక సూర్యనారాయణ స్వామి వారిని ధ్యానించి మీ అందరికీ కూడా ఆశీర్వచనాన్ని అందిస్తాను. ఓం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాందివం హృద్రోగం మమ సూర్యహరిమాణం చ నాశయ శుకేషు మే హరిమాణం రోపణాకాసు దధ్మసి అధోహారిద్రవేషు మే హరిమాణం నిదధ్మసి ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ ద్విషంతం మహ్యం రంధయన్మో అహం ద్విషతే రథం మిత్రరవిసూర్యభానుఖగపూష హిరణ్యగర్భమరీచ్యాదిత్య సవిత్రర్కభాస్కరేభ్యో నమః భానో భాస్కరమార్తాండఛండరశ్మి దివాకర ఆరోగ్యమాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహి మే శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శుభం భవతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వేషాం యజమానానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. పద్మిని ఉషా ఛాయా సంజ్ఞా సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మదేవత దివ్యానుగ్రహ సిద్ధిద్వారా శరీరే వర్తిష్యమాన వాత పిత్త పైత్య కఫోద్భవ నానాకారణ నిమిత్త సర్వవ్యాధి నివారణ ద్వారా దీర్ఘాయు
దీర్ఘాయు పూర్ణాయు శతాయు దృఢాయు ప్రాప్తిరస్తు మనస్సంకల్పసిద్ధిరస్తు పరమేశ్వరానుగ్రహసిద్ధిరస్తు లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధిరస్తు శుభం భవతు ఏతత్ఫలం బాలాత్ త్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తి స్వామి దేవతార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.